ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా కొద్ది రోజులు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్ దంపతులు వెళ్లనున్నారు. ఈ పర్యటనలోనే ఈ నెల 20న చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోనున్నారు. ఇది సీఎం చంద్రబాబు వ్యక్తిగత పర్యటన కావడంతో వివరాలను గోప్యంగా ఉంచారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా కొద్ది రోజులు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ శాంతారావు మరింత సమాచారం అందిస్తారు. రైట్ శాంతారావు, చెప్పండి, ఏపీ సీఎం కి సంబంధించి డీటెయిల్స్, వారి ప్రయాణం ఎలా కొనసాగబోతుంది, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఓకే, రైట్ భారతి. ఎంత సీఎం అయినా కూడా ఆయనకు కూడా ఒక వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది. అందులో కొన్ని ఆశలు ఉంటాయి. తన పుట్టినరోజు వేడుకలను విదేశాల్లో జరుపుకోవాలని సీఎం చంద్రబాబు కూడా భావిస్తున్నారు. అందుకు బలమైన కారణం కూడా ఒకటి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయన వయసు 74 ఏళ్లు పూర్తి చేసుకొని 75లోకి ఆయన అడుగు పెడుతున్నాడు. సో దీన్నే ఏమంటారంటే దీన్ని కూడా ఏంటంటే సెమీ జూబ్లీ అనుకోవడం అని చెప్పేసి అని కూడా అంటారు. అయితే ఆయన ఇప్పటి వరకు జరుపుకున్నటువంటి పుట్టినరోజు వేడుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్నారు. భరత్, అయితే ఇప్పటి వరకు జరుపుకున్న పుట్టినరోజు వేడుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆయన జరుపుకున్నారు. కానీ ఇప్పటి వరకు విదేశాల్లో ఆయన జరుపుకున్నట్టుగా ఎక్కడ కూడా లేదు. అయితే ఈ పుట్టినరోజు వేడుకలను ఆయన అక్కడ జరుపుకోవాలన్నట్టు కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క 75 ఏళ్ల పుట్టినరోజు అక్కడ ఎందుకు జరుపుకోవాలా ఏందనుకుంటున్నారంటే ఇది ఒక డైమండ్ జూబ్లీగా కూడా ఆయన అక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నారు. అయితే ఈ సందర్భంలోనే ఆయన ఇక్కడ నుంచి అంటే మన విజయవాడ నుంచి బయలుదేరి ఆయన బుధవారం విజయవాడ నుంచి 9 గంటలకు బయలుదేరి అక్కడి నుంచి ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ నుంచి విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు కూడా అక్కడ కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నట్టుగా కూడా అయితే సమాచారం ఉంది. ఆయనతో పాటుగా ఆయన యొక్క ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో నారా భువనేశ్వరి, లోకేష్ దంపతులు కూడా ఆయనతో పాటు కలిసి ఒక ఫ్యామిలీ ట్రిప్ గా కూడా అక్కడి నుంచి వెళ్తున్నారు. అయితే ఇంతకాలం ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇప్పటి వరకు కూడా ఆయన ఒక మైలురాయిగా నిలిచారు. అయితే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో కాదు విదేశాలలో కూడా ఆయన అనేకమైనటువంటి విషయాలపైన కూడా చర్చించడానికి అనేక సార్లు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే తన వ్యక్తిగత జీవితంలో ఈ రోజైనా కానీ ఆయన ఒక పార్టీ కోసమే కష్టపడ్డారు, ఒక క్యాడర్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజు ఆయన ఒక బర్త్డే సెలబ్రేషన్స్ విదేశాల్లో జరుపుకోవడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కూడా కాదు. అయితే ఏది ఏమైనప్పటికీ
కూడా చంద్రబాబు అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ వర్గాలలో వినబడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఇప్పటికి కూడా అంటే 75 ఏళ్ళు అంటే ఇది ఒక డైమండ్ సెమీ జూబ్లీ కాబట్టి సో దీనిని అక్కడ సెలబ్రేషన్ చేసుకోవటం ఏందని కూడా కొంత రాజకీయ నాయకుల్లో ఇప్పుడు అంటే వైసీపీ నాయకులు కొంచెం చర్చ పర్యటన ఉండే అవకాశాలు ఉన్నాయని అంటారు. దాదాపుగా 4 నుంచి 5 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు బుధవారం నుంచి ఆయన విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత ఢిల్లీలో వెళ్ళిన తర్వాత కేంద్ర మంత్రులను కూడా అక్కడ మీట్ అయ్యి సో అక్కడ నుంచి మళ్ళీ విదేశీ పర్యటనకు అయితే వెళ్ళినట్టు సమాచారం కూడా ఉంది భారతి. రైట్ శాంతారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.